పేరెంట్స్ వాడిని తోసి సిటీలో మావాడు బెంగళూరులో ఉన్నాడు అని చెప్పుకుంటా వాడి బాధలు వాడు కన్నగ సాట్లు పడతా ఉంటాడు. ఆ సిటీ బస్సులు లేక తొక్కించుకొని ఆ పీజీలో తింటా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది వేసుకొని ఎందుకబ్బా అట్లీస్ట్ రైతు కుటుంబాలన్నా మీరు మీ పొలాలు చేసుకుంటా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని నాలుగు అన్ని జామ చెట్లు కౌలుకి ఇచ్చేసి ఆ బొప్పాయి చెట్లు జామకాయలు 2 సపోటాలు పెట్టుకొని ఇంటికి పోయినప్పుడల్లా అన్ని మునక్కాయలు అన్ని ఫ్రూట్స్ తీసుకుపోయి తింటే కానీ అది కదా లైఫ్. అంతకంటే ఇంకేం కావాలి సార్? మన లైఫ్ను త్యాగం చేసి ఒక ఉద్యోగం చేసేదా ఎట్లా కరెక్ట్? ఉద్యోగం చేస్తా నీ లైఫ్ క్వాలిటీ లైఫ్ నీ గౌరవం అన్నీ ఉన్నాయి. బట్ నీ లైఫ్నే త్యాగం చేసి 60 ఏళ్ళు వచ్చే వరకు సిటీలో ఏదో ఇల్లు సంపాదించుకున్నాం బా అనే దానికి ఈ పొల్యూషన్లో బతకాలనా? 30 సంవత్సరాల అచీవ్మెంట్ అది అంతే. ఆ ఈఎంఐలు కట్టి అది ఇల్లు కట్టేదానికే అయిపోయాయి లైఫ్ అంతా అయిపోయి. ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు వచ్చేది. ఆ ఇల్లు ఏముందిరా వెళ్ళిపోండి ఊరు బయటకు వెళ్ళిపోయి 30,000 ఇస్తే 50,000 ఇస్తే మంచి ఇల్లు దొరుకుతుంది. ఆడ ఉండకూడదా? మిగతా డబ్బులన్నీ మీ 2 లక్షలతో బాగా మామిడి పళ్ళు సపోటాలు కొనుక్కొని తినకూడదా? మంచి కాటన్ బట్టలు వేసుకోకూడదా? మీ టూర్లు పోకూడదా? చార్ధామ్ పోకూడదా? స్విట్జర్లాండ్ పోకూడదా? దాని ఖర్చు పెట్టండి రా. ప్రకృతి దగ్గరకు పోవడం, ఎక్స్ప్లోర్ చేయడం. ఎందుకు ఈ బంగారు కొంటారు? ఎందుకు ఈ బిల్డింగ్లు అంటారు? అది ఏం ఉపయోగం మీకు? ఎక్సెస్ డబ్బులు 100 కోట్లు ఉండే వాళ్ళు ఏమైనా చేసుకోండి. సామాన్యులు అన్ని కాంప్రమైజ్ అయ్యి బంగారు కొనేదానికి దీనికి ఎందుకు నిర్వహిస్తారు? తిండి మంచి తిండి దానికి అన్ని పోస్ట్ పోన్ చేసి అన్ని పిండేసి పిసినారులుగా ఉండి బంగారు కొనుక్కొని వేసుకుంటావు. నువ్వు మనం సస్తే ఉంగరం రాకపోతే ఎర్రగొట్టి బయట తీసేస్తారు. అవును. అండ్ ఇంకోటి చాలా మందికి కూడా ఆర్గానిక్ మీరు చెప్పినప్పుడు తినాలనిపిస్తుంటే తెచ్చుకోవాలి. అసలు ఏది ఆర్గానిక్ అనేది తెలుసుకోవడం కోసం పోవాల్సిందే. పోవాలా? ఎక్కడి నుంచి తెచ్చామని అడగాల. తుమ్కూరు అంటాడు, తుమ్కూరు పోవాలా ఒక రోజు పోండి. అక్కడే పోయి ఒకసారి చూసి ఎవరి దగ్గర తెచ్చారో ఏమో చూసుకోండి. జనేని అడగండి, మేము పోయి చూస్తాము, రైతుతో పెడతాము. రైతు దగ్గర చూస్తే ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం. చెప్పండి. అంత జెన్యూన్గా ఉంటేనే కూరగాయలు ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలా. లేదు సిటీలో అయితే మీకు రూఫ్ గార్డెన్ అని చాలా గ్రూపులు ఉన్నాయి. వాళ్లే వచ్చి మీకు సీపేజ్ లేకుండా కింద మంచి కవర్ వేసేసి ఎది పెట్టేసి అన్ని కోకో పీట్ అవన్నీ వేసేసి దేశీ విత్తనాలు తెచ్చి అన్ని నాటేసి నేను అది మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతారు. డబ్బులు ఇచ్చేస్తే మన కూరగాయలు సరిపోతాయి అవి. మన కూరగాయలకు మీకు ఎంగేజ్మెంట్ అవుతుంది. మీ కూరగాయలు మీరు తినచ్చు. కళ్ళ ముందు కనిపిస్తాయి. అది అయిపోయి వాళ్ళ హెల్ప్ తీసుకొని కొన్నిసార్లు పని చేస్తే మీరే చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు 2 టమాటాలు పెడితే ఇతర మొసం మళ్ళీ చేసుకో, మళ్ళీ నువ్వే చేసుకో. చెప్పినంత ఈజీ కాదు, చేయాలి మరి. ప్రసాద్ గారు, ఇంకొకటి, ఈరోజు నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలాంటి ఫుడ్ తింటే ఫస్ట్ కిడ్స్ దగ్గర కాడి నుంచి అదే కూడా సార్, కిడ్స్, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు అందరికీ కూడా లైక్ ఏది తింటే ఎలాంటి ఫుడ్ తింటే నన్ను నేను లైక్ చేసుకునేది ఎందుకంటే నా ఆన్సర్లు సింపుల్ గా ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ అయిన ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ముసలావు, వయసావు, ప్రెగ్నెంట్ ఆవు, దూడ అన్ని ఒకటే తింటాయి, వేరు వేరు తింటాయా? మరి మంచి ఫుడ్, మంచి గాలి, మంచి నీళ్లు, నువ్వుల లడ్డూలు ఇవన్నీ అందరికీ కావాలా? ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకొంచెం ఎక్కువ కావాలా? బికాస్ షీ హాస్ టు ఫీడ్ ద బేబీ. ముసలోళ్ళకి పళ్ళు ఉండవు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేటి కావాలి. ఇది మూమెంట్ ఉండదు కదా, నడవరు కాబట్టి వాడికి ఈజీగా జావలో ఫ్రూట్సో గిడ్సో సిప్పు కొంచెం మెత్తగా ఉండే రాగి ముద్దో, జొన్న రొట్టి కాకుండా జొన్న గట్కానో అదే నవ్వలేరు కదా పళ్ళు. అందుకే నేచర్ ఏం చేస్తుంది, నువ్వు మహావీరుడయి మటన్ గిటన్ తొక్కింటావు వేసా కిలోలు చిన్నప్పుడంతా. దానికి ఏం చేస్తా 60 ఏళ్ళు వస్తానే పళ్ళు రాలగొడుతుంది నేచర్. ఫస్ట్ పళ్ళు పోతే ఏమని అర్థము, ఒరే నువ్వు నమిలి అన్ని ఎమకలు లాగితే నేను డైజెస్ట్ చేసుకోలేను రా, నువ్వు ముసలుడైనావు కాబట్టి నువ్వు ఏదైనా సాఫ్ట్గా ఉండేది తిన్నాను ఆయన అని చెప్తుంది. నువ్వు మళ్ళీ పళ్ళు కట్టించుకొని మళ్ళీ ఎమకలు లాగితే ఎట్లా? మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి నాకు అరగడం లేదంటే నీకు నువ్వు పని చేయడం లేదురా, అందుకని అరగడం లేదు. ప్లస్ ఓల్డ్ ఏజ్ అయినావు కాబట్టి అరగడం లేదు. సో ఏమి తినాలా ఏం తినకూడదని నేచర్ డిసైడ్ చేసేది. ఇప్పుడు ఏం చేస్తూ ఉండరు, చెదారం అంతా తింటూ ఉండరు. ఏంటేంటో పిజ్జాలు, బర్గర్లు చెత్త అంతా తింటూ ఉంటారు. అందరికీ మంచి ఫుడ్డే కావాలా.